ఇప్పటికైనా క్రైస్తవ సమాజమా మీరు స్పందించకపోతే ఏదైతే ఆదివారం రోజు వస్తుందో ఆదివారం రోజుల్లో చర్చిలలో జరిగేటి సభలు, చర్చిలలో ఉండేటువంటి సభలు ఇవాళ క్రైస్తవ సభలు కాదు, ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల జరిగినటువంటి నష్టం, ప్రవీణ్ పగడాల జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడండి. ప్రతి క్రైస్తవ సమాజము ప్రతి చర్చిలో ప్రవీణ్ పగడాల గురించి చెప్పండి. ప్రవీణ్ పగడాల గురించి జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పండి. ప్రవీణ్ పగడాల గురించి చెప్పినటువంటి ప్రవీణ్ పగడాలను ఎంత కిరాతకంగా చంపేసిందో అది చెప్పండి. ఈ ఆదివారం పోస్ట్మార్టం రిపోర్ట్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో లోకల్ మేజిస్ట్రేట్ చెప్పిన సందర్భాలు ఆయనను చంపేసి ఆయనను దెబ్బలు లాగానని చెప్తున్నారు. ఇంకా లోకల్ మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు చెప్పిన సందర్భాలు, లోకల్ మేజిస్ట్రేట్ ఆయన చెప్తున్న సంబంధాలు ఉన్నాయి. ఆయన మీద బలమైన గాయాలు నేను చెప్పిన తర్వాత ఇంకేం కావాలి? ఎంఆర్ఓ అన్నట్టనే నిర్ధారణ చేసిండు, పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందుకే నిర్ధారణ చేసిండు. ఆయన ఒంటి మీద బలమైన గాయాలు ఉన్నాయని ఆయన మేజిస్ట్రేట్ చెప్పిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకంత భయం? ఎందుకంత భయపడుతున్నారు? ఎందుకంత దిగులు పడుతున్నారు? పోస్ట్మార్టం రిపోర్ట్లో ఎందుకు నిజాలు చెప్పలేకపోతున్నారు? పోస్ట్మార్టం రిపోర్టు రాకముందుకే లోకల్ మేజిస్ట్రేట్ చెప్పేసింది కదా ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయని, బలమైన గాయాలు ఉన్నాయని. చూడండి ఎంత దారుణమో, బాధాకరం. చూడండి ఎంత కిరాతకం చంపేసిండు. సొంత తోడబుట్టిన చెల్లె కూడా చెప్తుంది మా అన్నది ఆ ఆకారం కాదు, మా అన్న కాదని చెప్తున్నారు. కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాలి. ఏ పోలీస్ అధికారి, డీజీపీ అయినా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినా, సీఎం పిఎం అయినా కూడా ఫైనల్ చేసేది కుటుంబ సభ్యుల వివరణ తీసుకున్న తర్వాతనే, కుటుంబ సభ్యుల వివరణ తీసుకున్న తర్వాతనే నిర్ధారణ చేస్తారు. జడ్జిమెంట్ ఇవ్వాలన్నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు మీ అన్ననా కాదా అని చెప్పిన తర్వాత నిర్ధారణ చేస్తారు. మరి నిజంగా వాళ్ళ వైఫ్ ఆమె ఎక్కడన్నా చెప్పిందా? ఎక్కడన్నా వాళ్ళ కుటుంబం చెప్పిందా? ఆ కుటుంబం వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పిందా? వాళ్ళు క్షోభిస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ నిర్ధారణ లేకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇవాళ వీళ్ళే కల్పిత పాత్రలు సృష్టించి ఇవాళ తప్పుదోర పట్టిస్తున్నారు. ఇవాళ క్రైస్తవ సమాజం ఇప్పటికైనా మేల్కోండి. క్రైస్తవ సమాజం ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. క్రైస్తవ సమాజం ఎంతకైనా జరిగినటువంటి అవహేళన, అవమానం ఇంకెప్పుడు జరగదు. ఇప్పుడైనా మీరు స్పందించండి. కూటమి ప్రభుత్వం ఎంత కుట్ర చేస్తుందో, ఇలా మనువాదం ఎంత కుట్ర చేస్తుందో, ఇలా మణిపూర్ లాగా ఎంత మండిపోతుందో. మణిపూర్లో జరిగినటువంటి హింస ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. మణిపూర్లో క్రైస్తవ సమాజాన్ని ఎంత ఘోరాతి ఘోరంగా, ఎంత క్రూరంగా చంపేసిళ్ళు. మణిపూర్లో మండుతున్నటువంటి మంటలు ఇంకా మండుతున్నాయి. ఎందుకు? భారతదేశంలో ఒక భాగం కాదా? మణిపూర్ లాగానే తెలుగు రాష్ట్రాల మీద ప్రయోగం చేసిళ్ళు. ఈ తెలుగు రాష్ట్రాల మీద ఇలాంటి ప్రయోగం చేయడానికి కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. కూటమి ప్రభుత్వం ఆడినటువంటి డ్రామాలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేసిళ్ళు. ఈ వ్యక్తితో పాటు ఇంకా ఎంతమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సిందో. ఇలాంటి వ్యక్తి ఇలా ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇలా పైచాచిక ఆనందం పొందుతున్నటువంటి చాలామంది, ఇలా క్రైస్తవ సమాజాన్ని చిన్న చూపు చూసేటువంటి చాలామంది, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, చాలామంది వివిధ ప్రసంగాలు వేసేటువంటి గొప్ప గొప్ప ప్రసంగాలు వేసేటువంటి మేధావులు, ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. ఇవాళ ఇప్పటికైనా మీరు ప్రశ్నించండి. ఇప్పటికైనా రోడ్ల మీదకి రండి. ఇప్పటికైనా జస్టిస్ కోసం కొట్లాడండి. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యనే. ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసిళ్ళు. ప్రవీణ్ పగడాల ఎప్పుడో చనిపోయిండు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎప్పుడో చంపేయబడ్డాడు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని ఎప్పుడో కిడ్నాప్ చేసి చంపేసిళ్ళు. ప్రవీణ్ పగడాల చంపేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు లేకుండా చేయడం కోసము ప్రవీణ్ పగడాలను నిజంగా మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ బండి, ఆ వైన్స్ గీన్స్, ఆ కోదాడ గీదాడ, టోల్గేటు గీల్గేటు అనేది ఇవన్నీ కల్పిత పాత్రలు మాత్రమే. ఇవన్నీ కల్పిత పాత్రలు మాత్రమే. మనం సినిమాలకు వెళ్తాం, మనం ఎక్కడ సీరియల్ చూసినప్పుడు నిన్న కూడా చెప్పాను, అదే చెప్తున్నాను. కల్పిత పాత్రలు మాత్రమే, నిజాలు కాదు. ఇవి పరిగణలోకి తీసుకోకండి. ఇవన్నీ కల్పిత పాత్రలు అని చెప్తారు. ముందుగానే వాళ్ళు వేస్తారు కల్పిత పాత్రలు. ఏ విధంగా అద్భుతంగా చేస్తారు, జనాన్ని మసిబూసి మారడేసే విధంగా, జనం మొత్తం మైండ్ సెట్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే విధంగా, సినిమాను చూసినట్టు 3 గంటల సేపు కూడా అదే కంట్రోల్లో ఉండే విధంగా చిత్రీకరిస్తారు. అదన్నీ కల్పిత పాత్రలు. ఇక్కడ కూడా అదే సినిమా తరహాలో చిత్రీకరించిండు. ప్రవీణ్ పగడాల కూడా సినిమా తరహాలో, సినిమాకు భిన్నంగా, సినిమాను ఊహించే విధంగా చేసేటువంటి ఆ ఊహకందని విధంగా చేసిళ్ళు. రియల్ స్టోరీకి
రీల్ స్టోరీకి తేడా ఉండదా? రియల్ స్టోరీకి రీల్ స్టోరీకి తేడా ఉండదా? ఇవాళ పోలీసులు ఆడినటువంటి డ్రామా, కూటమి ఆడినటువంటి డ్రామా, ఇవాళ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఆడుతున్నటువంటి డ్రామా, ఇవాళ సోషల్ మీడియాలో మనువాదం మీద ఎవరైతే మాట్లాడుతున్నారో క్రైస్తవ సమాజం మాట్లాడుతున్నా క్రైస్తవ సమాజం మీద ఆడుతున్నటువంటి డ్రామాలో, హిందుత్వం ఆడుతున్నటువంటి డ్రామాలో రీలు ఏ విధంగా రీలు స్పష్టంగా కనబడుతుందో మనకు అర్థమవుతుంది. ఇవాళ రీలు ఏ విధంగా కనబడుతుందో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది.